అందరికీ వందనం. 21/9/2025 ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి సుడోకు సమాధానాలు ఎలా చేయాలో చూద్దాం. ఈ సుడోకు అర్థం అవడానికి నేను ప్రతి ఒక 9 గడులకు నంబర్ 1 అని ఇచ్చానండి. ఇది నంబర్ 1. ఇలా నెక్స్ట్ 9 గడులకు నంబర్ 2, ఇది నెక్స్ట్ 9 గడులకు నంబర్ 3, అలాగే 4, 5, 6, 7, 8, 9 అని నంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ మనం మొదటి 9 గడులు ఎలా పూర్తి చేయాలో చూద్దాం. సుడోకుకు మెయిన్గా 3 రూల్స్ ఉంటాయండి. రో వైజ్ కానీ, కాలం వైజ్ కానీ, బాక్స్ వైజ్ కానీ 1 to 9 నంబర్స్ రావాలి, ఎక్కడ రిపీట్ అవ్వకూడదు. సో ఫస్ట్ మనం ఈ ఫస్ట్ బాక్స్ని ఫుల్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం 1 to 9 నంబర్స్ రాయాలి. ఆల్రెడీ మనకు 2, 5, 4, 6 వచ్చేసింది. సో ఫస్ట్ నంబర్ రాయాలి. సో ఫస్ట్ నంబర్కు చెక్ చేద్దాం. ఫస్ట్ కాలం వైజ్ చూస్తే ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 1 రాకూడదు. అలాగే రో వైజ్ చూద్దాం. రో వైజ్లో ఎక్కడ 1 లేదు కాబట్టి ఈ బాక్స్కి ఎలిజిబిలిటీ లేదు, ఈ బాక్స్లో 1 రాయొచ్చు. సో ఇది ఒక ఛాన్స్ ఉంది. ఒక్క ఛాన్స్ వచ్చిన దాన్ని రాయకూడదని అలాగే పక్కన పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ 1 రావచ్చు అని. సో నెక్స్ట్ చెక్ చేయాలి, ఒక్క ఛాన్స్ వస్తేనే రాయాలన్నమాట. సో ఇక్కడ మనకు 1 వచ్చే ఛాన్స్ ఉంది, రాయకూడదు, అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బాక్స్లో కాలం వైజ్ చూద్దాం, రో వైజ్ చూద్దాం. కాలంలోనూ 1 లేదు, రోలోనూ 1 లేదు కాబట్టి ఇక్కడ 1 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్కి చూద్దాం. ఈ బాక్స్లో కాలం వైజ్ చూస్తే 1 ఉంది, సో ఇక్కడ 1 రాదు. రో వైజ్లో కూడా 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాయకూడదు. నెక్స్ట్ ఈ బాక్స్, ఇక్కడ కాలం వైజ్లో 1 లేదు, రావచ్చు, బట్ రో వైజ్లో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లో 1 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్, ఇక్కడ కాలం వైజ్ 1 ఉంది, రో వైజ్లో లేదు, కానీ ఇక్కడ కాలం వైజ్లో 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 రాయకూడదు. సో మనకు ఒకే ఒక ఛాన్స్ వచ్చింది 1 రాయడానికి, ఏదండి ఇది. సో ఇక్కడ 1 అంటే ఈ బాక్స్లో రో వైజ్ కాలం వైజ్లోనూ 1 లేదు, రో వైజ్లోనూ 1 లేదు, మొత్తం బాక్స్లో కూడా 1 లేదు కాబట్టి ఇది ఒక్క ఛాన్సే ఉంది కాబట్టి రాయాలి. సో 1 అయిపోయింది, 2 ఆల్రెడీ ఉంది. 3 చెక్ చేద్దాం. 3 ఈ బాక్స్లో కాలం వైజ్ చూడండి, కాలం వైజ్లో 3 లేదు, సో ఇక్కడ 3 రావచ్చు, ఇక్కడ 3 రావచ్చు, ఇక్కడ 3 రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ కాలం వైజ్లో 3 లేదు, రో వైజ్లోనూ 3 లేదు, సో ఇక్కడ 3 వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మనకు 3 రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. ఇక్కడ మాత్రం రో వైజ్లో 3 ఉంది కాబట్టి కాలం వైజ్లో లేదు, కానీ ఇక్కడ రో వైజ్లో ఉంది, కానీ కాబట్టి ఇక్కడ 3 రాదు. కానీ 3 ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదండి. 3 కొంచెం పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 4 ఆల్రెడీ ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 చూడండి. కాలం వైజ్ చెక్ చేస్తే ఈ బాక్స్లో 7 కాలంలో లేదు, రోలోనూ కూడా లేదు కాబట్టి ఇక్కడ 7 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్లో కాలం వైజ్లో లేదు, రో వైజ్లోనూ లేదు, సో ఇక్కడ కూడా ఉంది 7 ఛాన్స్. అంటే మనకు మోర్ దాన్ 1 7కి ఛాన్సెస్ వచ్చేసినాయి కాబట్టి 7 ఇప్పుడు రాయకూడదు. నెక్స్ట్ 8 ఈ బాక్స్కి రో వైజ్ 8 లేదు, సో ఇక్కడ రావచ్చు, కాలం వైజ్లో కూడా లేదు, సో ఇక్కడ 8కి ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ 2 బాక్సులకి రో వైజ్లో 8 వచ్చేసింది ఆల్రెడీ, సో ఈ 2 బాక్సుల్లో 8 రాకూడదు. మళ్ళీ ఇక్కడ ఈ బాక్స్లో రో వైజ్లో 8 లేదు, కాలం వైజ్లో 8 లేదు, సో మనకి ఇక్కడ 8కి 2 ఛాన్సెస్ వచ్చాయి, ఇది వచ్చింది, ఈ బాక్స్ వచ్చింది. సో ఈ 2 ఛాన్సెస్ వచ్చినప్పుడు 8 రాయకూడదు, ఓన్లీ ఒక్క ఛాన్స్ వస్తేనే రాయాలి. సో 8 కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ 9 చూడండి, ఈ రోలో 9 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 9 రాదు. ఈ రోలో కూడా ఈ 2 బాక్సులకి రోలో 9 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సుల్లో కూడా రాదు. ఇక్కడ రోలో లేదు, కాలంలో లేదు, సో 9కి మనకు ఒకే ఛాన్స్ ఉంది, అది ఇదొక్కటే కాబట్టి 9 ఇక్కడ ఫిల్ చేసేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం 2 నంబర్స్ రాసాం కాబట్టి ఏమన్నా ఛాన్స్ ఉందేమో మిగతా నంబర్స్ రావడానికి. ఇంకొకసారి చెక్ చేద్దాం. 1, 2, 3 ఇక్కడ రావచ్చు, ఈ బాక్స్లో రో వైజ్ లేదు, కాలం వైజ్ లేదు, సో 3 ఇక్కడ రావచ్చు.
ఇక్కడ కూడా రావచ్చు, కాలం వైజ్ లేదు, రో వైజ్ లేదు. ఇక్కడ రావచ్చు, కాలం వైజ్ లేదు, రో వైజ్ లేదు. సో 3కి ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రాయకూడదు. 4, 5, 6, 7 చూడండి. 7 ఇక్కడ ఈ బాక్స్లో రో వైజ్ లేదు, కాలం వైజ్ లేదు. సో 7 రాయకూడదు. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా కాలం వైజ్ లేదు, రో వైజ్ లేదు, కాలం వైజ్ లేదు. సో ఇది ఒక ఛాన్స్, మోర్ దెన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 7 రాయకూడదు. 8 చూడండి. 8 ఈ బాక్స్లో రో వైజ్ లేదు, కాలం వైజ్ లేదు. ఓకే, ఇక్కడ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ బాక్స్కి రో వైజ్లో 8 ఉంది. సో ఇది రాదు. మళ్ళీ ఇక్కడ కూడా రో వైజ్లో 8 ఉంది. సో ఇక్కడ కూడా రాదు. సో 8కి మనకు ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఏంటి, ఇది ఒక్కటే. కాబట్టి 8 ఇక్కడ రాసేద్దాం. నెక్స్ట్ 9 ఆల్రెడీ వచ్చేసింది. ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేద్దాం. 1 వచ్చేసింది, 2 వచ్చింది, 3కి ఇక్కడ ఈ బాక్స్లో కాలం వైజు లేదు, రో వైజు లేదు. సో ఇదొక ఛాన్స్ ఉంది. ఇక్కడ కాలం వైజ్ లేదు, రో వైజ్ లేదు. ఇక్కడ ఛాన్స్ ఉంది. సో మోర్ దెన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 రాయకూడదు. 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. 7 చూడండి. 7 ఈ బాక్స్కి కాలం వైజ్ లేదు, రో వైజు లేదు. కాబట్టి 7కి ఇక్కడ ఛాన్స్ ఉంది రావడం. నెక్స్ట్ ఛాన్స్ చెక్ చేద్దాం. ఈ బాక్స్లో కాలం వైజ్లో 7 ఉంది. సో ఈ బాక్స్లో 7 రాదు. కాబట్టి 7కి మనకు ఒకే ఒక ఛాన్స్ ఏదొచ్చింది. సో ఇక్కడ 7 రాసేయాలి. నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఇది ఈ బాక్స్ మొత్తం ఈ బిగ్ బాక్స్ మొత్తం పూర్తి అవ్వడానికి రిమైనింగ్ ఒకే ఒక నెంబర్ ఏంటి, 3. సో ఒకే ఒక ఛాన్స్ కూడా 3కి ఇదే ఉంది. సో ఇక్కడ కంపల్సరీగా 3 వస్తుంది. సో ఇది పూర్తయిపోతుంది. ఇలా ప్రతి బాక్స్ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం. రో నెంబర్ 2. ఇక్కడ కూడా సేమ్ అలాగే ప్రతి బాక్స్ని చెక్ చేసుకుంటూ స్టార్ట్ చేయాలి. నెంబర్ 1 తీసుకుందాం. నెంబర్ 1 రో వైజ్ ఈ బాక్స్లో ఉంది, ఈ బాక్స్కు రాదు. సో ఇక్కడ రోలో నెంబర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ రెండిట్లోనూ నెంబర్ 1 రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్రతి బాక్స్కు మనం రో వైజు, కాలం వైజు చెక్ చేస్తే చాలండి. వచ్చిందా రాయకూడదు, రాలేదా ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఒక్క ఛాన్స్ వస్తేనే రాయాలి. నెక్స్ట్ ఈ రోలో చూడండి. ఈ రోలో ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 2 రోలలో ఈ 2 బాక్సుల్లోనూ మనకు 1 రాదన్నమాట. నెక్స్ట్ ఈ రోలో చూద్దాం. ఈ రోలో కాలం వైజ్లో 1 లేదు, రో వైజ్లో కూడా 1 లేదు. సో 1కి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది రాయడానికి. ఈ గడిని గుర్తుపెట్టుకుందాం, రాసేయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సెకండ్ బాక్స్లో కాలం వైజ్లో 1 లేదు, రో వైజ్లో కూడా 1 లేదు. సో ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది. సో 1కి మనకు మోర్ దెన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 1 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 2 చూడండి. ఈ బాక్స్లో 2 వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 2 వచ్చేసింది. సో ఈ 2 రోలకు అప్లై అవుతుంది, ఈ 2 బాక్సులకి అప్లై అవుతుంది కాబట్టి ఇక్కడ 2 రాదు. నెక్స్ట్ 2 ఇక్కడ చూడండి. ఈ బాక్స్లో కాలం వైజ్లో 2 ఉంది. కాలం వైజ్లో 2 ఉందంటే ఈ బాక్స్లో 2 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్ కాలంలో 2 లేదు, రోలో కూడా 2 లేదు కాబట్టి ఈ బాక్స్లో 2 వచ్చే ఛాన్స్ ఉంది. అది రాయకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 ఒకటి. నెక్స్ట్ ఈ కాలం ఈ బాక్స్లో చూడండి. ఇక్కడ కూడా 2 లేదు. మళ్ళీ కాలం వైజ్లో 2 లేదు, రో వైజ్లో కూడా 2 లేదు. సో ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది 2 రావడానికి. చూసారా, మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది 2కి కాబట్టి 2 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 3 రోలో ఈ బాక్స్లో లేదు, ఈ బాక్స్కి రో వైజు లేదు, కాలం వైజు లేదు, రో వైజు లేదు, కాలం వైజు లేదు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చేసింది 3కి కాబట్టి 3 ఇప్పుడే చేయకూడదు. నెక్స్ట్ 4 చూడండి. ఈ కాలంలో లేదు, ఈ రోలో లేదు. నెక్స్ట్ ఇక్కడ కాలంలో ఉంది, రోలో లేదు. సరే, ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది మనకు 4 రాయడానికి. సో నెక్స్ట్ ఇది లేదు. ఇక్కడ కూడా కాలంలో ఉంది, రోలో లేదు. సో ఈ బాక్స్లో కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ రోలో లేదు, కాలంలో ఉంది. సో ఇక్కడ కూడా 4 వచ్చింది. అంటే మనకి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. మోర్ దెన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇది కూడా 4 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 5 చూడండి. 5 ఇక్కడ కాలంలో ఉంది. సో ఈ బాక్స్లో రాదు. ఇక్కడ కూడా కాలంలో ఉంది, ఈ బాక్స్లో కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ 5 రోలో ఉంది, ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ కాలంలో 5 ఉంది, సో ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ కాలంలో 5 ఉంది, నెక్స్ట్ ఇక్కడ రాదు.
ఇంకా ఈ బాక్స్ చూద్దాం. కాలంలో 5 లేదు, రోలోను 5 లేదు. సో డెఫినెట్గా ఇక్కడే 5 వస్తుంది. 5కి ఒకే ఒక ఛాన్స్ వచ్చిందండి మనకు. సో ఇదొక్కటే 5. నెక్స్ట్ అలాగే ప్రతి బాక్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. కాలం వైజ్, రో వైజ్, కాలం వైజ్, రో వైజ్ చెక్ చేసుకుంటూ పోతే మనకు ఆల్రెడీ ఆ నంబర్ వచ్చిందంటే రాయకూడదు, రాలేదంటే ఎన్ని ఛాన్సెస్ ఉంది రావడానికి చెక్ చేసుకొని ఒక్క ఛాన్స్ ఉంటేనే రాయాలి. నెక్స్ట్ 6. ఇక్కడ కాలంలో రోలో 6 ఉంది కాబట్టి ఈ 2 బాక్సుల్లో 6 రాదు. ఇక్కడ లేదు, కాలంలోనూ లేదు, రోలోనూ లేదు. సో ఇక్కడ కాలంలోనూ లేదు, రోలోనూ లేదు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 6 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 7. ఇక్కడ కాలంలో లేదు, రోలో లేదు. ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. ఇక్కడ కాలంలో లేదు, రోలో లేదు, ఇంకొక ఛాన్స్ ఉంది. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 7 కూడా ఇప్పుడే అవసరం లేదు. 8 ఉంది, ఆల్రెడీ 9 ఉంది. సో ఇప్పుడు మనకు కేవలం ఒక నెంబరే వచ్చింది కాబట్టి మిగతా పెద్ద ఛాన్సెస్ ఏం తగ్గలేదు కాబట్టి నెక్స్ట్ బాక్స్ చూద్దామండి. సో ఇప్పుడు మనం రోలో 3rd బాక్స్ చూద్దామండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ బాక్స్ చెక్ చేద్దాం. నెంబర్ 1 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నెంబర్ 2 చెక్ చేద్దాం. ఈ రోలో ప్రతి బాక్స్కి మనం రో వైజ్, కాలం వైజ్ చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ రో వైజ్ చెక్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ 2 రాదు, ఈ బాక్స్లో కూడా 2 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్కి చెక్ చేద్దాం. ఇక్కడ రోలో ఎక్కడ 2 లేదు కాబట్టి ఇక్కడ 2కి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కాలం వైజ్ చెక్ చేద్దాం. ఇక్కడ కూడా ఎక్కడ 2 లేదు కాబట్టి ఇక్కడ 2 రాయడానికి ఇది ఒక బాక్స్ ఛాన్స్ ఉంది. మనం ఇప్పుడే రాయకూడదండి, ఒక్క ఛాన్స్ వస్తేనే రాయాలి. సో గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ 2 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రోలోను, ఈ బాక్స్కి రోలోను ఎక్కడ 2 లేదు కాబట్టి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, కాలంలోనూ లేదు కాబట్టి ఇక్కడ కూడా 2 వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 2 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 ఆల్రెడీ ఉంది. 4 చెక్ చేద్దాం. ఈ బాక్స్లో రోలో ఎక్కడ 4 లేదు. సో ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది 4 రావడానికి. కాలంలో కూడా ఎక్కడ 4 లేదు కాబట్టి ఇక్కడ 4 వచ్చేకి ఒక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రోలోనూ ఎక్కడ 4 లేదు, కాలంలోనూ ఎక్కడ లేదు. సో ఇక్కడ కూడా 4 రావచ్చు. మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం 4 ఇప్పుడే రాయకూడదు. 5 చూడండి. ఈ బాక్స్కి రోలో ఎక్కడ 5 లేదు, కాలంలో 5 ఉంది. సో ఇక్కడ 5 వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ రోలో ఎక్కడ 5 లేదు, కాలంలో కూడా 5 లేదు. సో మనకు ఇక్కడ 5 రావచ్చు కాబట్టి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. గుర్తుపెట్టుకుందాం, రాయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ బాక్స్కి రోలో ఆల్రెడీ 5 ఉంది. సో ఇక్కడ 5 రాకూడదు. నెక్స్ట్ ఈ బాక్స్కి రోలో ఆల్రెడీ 5 ఉంది. సో ఇక్కడ 5 రాకూడదు. ఇక్కడ కూడా రోలోనూ ఉంది, కాలంలోనూ ఉంది. సో ఇక్కడ కూడా 5 రాకూడదు. సో మనకు గుర్తుంది కదండి, ఒక్క బాక్స్కే రోలోనూ లేదు, కాలంలోనూ లేదు కాబట్టి ఇక్కడ మాత్రమే 5 వస్తుంది. ఒక్క ఛాన్సే వచ్చింది కాబట్టి రాయాలి. నెక్స్ట్ 6 ఆల్రెడీ ఉంది. 7కి ఈ బాక్స్కి చెక్ చేద్దాం. ఈ బాక్స్లో 7 రావచ్చా అంటే రోలో ఎక్కడ 7 లేదు, కాలంలో కూడా 7 లేదు, రావచ్చు. బట్ ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఈ బాక్స్కి చూడండి. రోలో ఆల్రెడీ 7 వచ్చేసింది కాబట్టి ఇక్కడ 7 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్లో రోలో ఎక్కడ 7 లేదు, బట్ కాలంలో 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు. నెక్స్ట్ ఇక్కడ రోలో ఎక్కడ 7 లేదు, కాలంలోనూ కూడా లేదు. సో మనకి ఇక్కడ 7 వచ్చే ఛాన్స్ ఉంది. మనకు 7 ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు కాబట్టి 2 ఛాన్సెస్ వచ్చాయి, రాయకూడదు. సో 7 కొంచెం పక్కన పెడదాం. నెక్స్ట్ 8కి చూడండి. ఈ బాక్స్లో 8 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే రోలో ఆల్రెడీ 8 ఉంది. సో వదిలేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్కి చూడండి. ఈ బాక్స్ కూడా 8 వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే రోలో ఆల్రెడీ 8 ఉంది, ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్కి చూద్దాం. రోలో ఎక్కడ 8 లేదు కాబట్టి ఇక్కడ 8 వచ్చే ఛాన్స్ ఉంది, కాలంలో కూడా లేదు కాబట్టి 8 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ రోలో లేదు కానీ కాలంలో 8 ఉంది. సో ఇక్కడ కూడా 8 రాదు. సో ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో రిమైనింగ్ ఒకే ఛాన్స్ ఏది ఉంది 8కి? ఇది ఒక్కటే కాబట్టి ఇక్కడ 8 రాసేయాలి. 9 ఆల్రెడీ ఇచ్చేసాడు. మనం ఇంకొకసారి మళ్ళీ అవే 1 to 9 నెంబర్స్ చెక్ చేసామంటే మిగతా గడులు కూడా పూర్తవుతాయి. ట్రై చేద్దాం. 1 ఆల్రెడీ వచ్చేసింది. 2 చూద్దాం.
2 ఈ బాక్స్లో రాకూడదు ఎందుకంటే ఆల్రెడీ రోలో 2 ఉంది. ఇక్కడ రావచ్చు ఎందుకంటే రోలో లేదు, కాలంలో లేదు, రోలో లేదు. ఇక్కడ కూడా 2 రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. కాబట్టి ఇప్పుడే 2కి మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 2 రాయకూడదు. 3 అయిపోయింది. 4కి ఈ బాక్స్లో రావచ్చు ఎందుకంటే రోలో ఎక్కడ 4 లేదు, కాలంలో కూడా 4 లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా రోలో ఎక్కడ 4 లేదు, బట్ కాలంలో 4 ఉంది. సో ఇక్కడ 4 రాదు. ఈ బాక్స్కి రోలో 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 రాదు. సో మనకు 4 రావడానికి వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఏదంటే ఇది. సో దిస్ ఈజ్ 4. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేద్దాం. 1 2 3 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 7కి ఇక్కడ రాకూడదు ఎందుకంటే రోలోనూ 7 ఉంది, కాలంలోనూ 7 ఉంది. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఎక్కడ కూడా రోలో 7 లేదు, కాలంలోనూ 7 లేదు. సో మనకు 7కి వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఏదండి? సో ఇది 7. సో 1 2 3 4 5 6 7 8 9 ఆల్రెడీ ఇచ్చేసినారు. సో మనకి ఈ బాక్స్ మొత్తం పూర్తవడానికి రావాల్సిన ఒకే ఒక నంబరు 2, ఉన్న ఛాన్స్ కూడా ఒకటే. సో ఇది ఒక్కటే 2 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 2 వచ్చేస్తుంది. సో థర్డ్ బాక్స్ కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ 4th బాక్స్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ 1 to 9 చెక్ చేద్దామండి. మనకు ఆల్రెడీ 1 ఇచ్చేసారు, 2 ఇచ్చేసారు, 3 ఈ బాక్స్కి చెక్ చేద్దాం. రో వైజ్లోనూ 3 లేదు, కాలం వైజ్లోనూ 3 లేదు. సో ఇక్కడ 3 వచ్చే ఛాన్స్ ఉంది కానీ రాయకూడదు. చెక్ చేద్దాం మిగతా వాటిని కూడా. నెక్స్ట్ ఈ బాక్స్ రోలోనూ 3 లేదు, కాలంలోనూ 3 లేదు కాబట్టి ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది 3 వచ్చేకి. సో మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 ఈ బాక్స్కి చూద్దాం. రోలోనూ లేదు, కాలంలోనూ లేదు. సో ఇక్కడ 4 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు. ఇక్కడ కూడా 4 రావచ్చు. మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 4 కూడా ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 5 ఈ బాక్స్లో చూద్దాం. రోలోనూ 5 లేదు, కాలంలోనూ 5 లేదు. సో ఇక్కడ 5 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్ రోలో 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్ రోలో 5 లేదు, కాలంలోనూ 5 లేదు. సో ఇక్కడ 5 వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ 5 వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ 5 వచ్చే ఛాన్స్ ఉంది. మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 5 ఇప్పుడే చెక్ చేయకూడదు. నెక్స్ట్ 6 చూద్దాం. 6 ఇక్కడ 6 వచ్చే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కాలంలో 6 వచ్చేసింది. సో ఇది బాక్స్ మనం చెక్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ కూడా 6 రాకూడదు ఎందుకంటే ఈ 6 ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా 6 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్లో 6 ఉంది కాబట్టి ఈ 3 బాక్సుల్లోనూ 6 రాయకూడదు ఎందుకంటే ఈ కాలంలో ఆల్రెడీ 6 వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ ఈ బాక్స్ చూద్దాం. ఇక్కడ రోలో 6 లేదు కానీ కాలంలో 6 ఉంది. సో ఇక్కడ కూడా 6 రాదు మనకు. నెక్స్ట్ ఈ బాక్స్ ఇక్కడ రోలోనూ 6 లేదు, కాలంలోనూ 6 లేదు. సో ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది 6 రావడానికి. మనం అందరం ఇక్కడే పొరపాటు చేస్తాం, అబ్బా ఛాన్స్ వచ్చింది కదా అని రాసేస్తామండి. రాయకూడదు. ఇంకొక బాక్స్ కూడా చెక్ చేసి అక్కడ కూడా రాదు, ఇది ఒక్క దాంట్లోనే వస్తుందంటేనే రాయాలి. తర్వాత ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ రోలోనూ 6 లేదు, కాలంలోనూ 6 లేదు. చూసారా ఇక్కడ కూడా 6 వచ్చే ఛాన్స్ ఉంది. 2 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 6 ఇప్పుడే రాదు. 7 ఆల్రెడీ ఇచ్చేసారు. 8 ఈ కాలంలో రాదు ఎందుకంటే ఆల్రెడీ 8 ఉంది. ఈ 8 ఎఫెక్ట్ ఈ 3 బాక్సుల మీద పడుతుంది కాబట్టి 8 ఈ 3ట్లోనూ రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఈ రోలోనూ 8 లేదు, కాలంలోనూ 8 లేదు. సో ఇక్కడ 8 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి రోలోనూ 8 ఉంది, కాలంలోనూ 8 ఉంది. సో ఇక్కడ రాదు. ఇక్కడ కూడా ఈ 8 ఎఫెక్ట్ కాలం వైజ్ చూసినప్పుడు ఇక్కడ 8 వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో మనకు 8కు ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఇదొక్కటే అనమాట. సో 8 ఇక్కడ రాసేయాలి. 9 చూడండి ఈ 3 బాక్సుల మీద 9లో కాలంలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సుల్లోనూ 9 రాదు. ఇక్కడ రోలో 9 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 9 రాదు. సో మనకి 4 పోగా రిమైనింగ్ ఒకే ఒక బాక్స్ 9కి ఒకే ఛాన్స్ ఇక్కడ ఒక్కటే కాబట్టి 9 రాసేయాలి. నెక్స్ట్ మళ్ళీ చెక్ చేద్దాం. 1 2 3 ఇక్కడ రావచ్చు ఎందుకంటే రోలో లేదు, కాలంలో లేదు.
ఇక్కడ రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. ఇంకా మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం ఇంకా చెక్ చేయని అవసరం లేదు. 4 చూద్దాం. 4 ఇక్కడ రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ మాత్రం రోలో ఉంది. సో ఈ బాక్స్లో 4 రాకూడదు, ఈ బాక్స్లో 4 రాకూడదు. ఇక్కడ 2 ఛాన్స్లు వచ్చింది కాబట్టి ఇప్పుడే 4 రాదు. నెక్స్ట్ 5 చూద్దాం. 5 ఇక్కడ రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. 5 ఇక్కడ రాకూడదు, ఎందుకంటే రోలో 5 ఉందండి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ రోలో 5 లేదు, కాలంలో లేదు. సో ఇక్కడ కూడా 5 రావచ్చు. అంటే మనకు 5కి మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 5 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 6 చూద్దాం. 6 చూడండి, ఈ కాలంలో 6 ఉంది. అంటే ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. సో మనకు 6కి ఇక్కడ చెక్ చేద్దాం. ఇక్కడ రోలోనూ 6 లేదు, కాలంలోనూ 6 లేదు. పైగా మనకు 6కు ఒకే ఒక ఛాన్స్ ఉంది రావడానికి, ఇది ఒక్కటే కాబట్టి 6 రాసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేద్దాం. 7, 8, 9 ఆల్రెడీ వచ్చేసినాయి. సో మళ్ళీ 1, 2, 3 ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ కూడా రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ మాత్రం రాకూడదు, సో రోలో ఉంది కాబట్టి. సో మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 కూడా ఈ రోలో లేదు, ఈ రోలో లేదు. సో 4 ఇక్కడ రావచ్చు. 4 ఇక్కడ కూడా ఈ రోలో లేదు, ఈ రోలో లేదు. 4 ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ రాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది రోలో. సో మనకు 4కు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 4 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 5కి ఈ రోలో 5 లేదు, ఈ కాలంలో కూడా 5 లేదు. సో 5కి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది రావడానికి. ఇక్కడ 5 రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాయకూడదు. ఇక్కడ కూడా 5కి ఒక ఛాన్స్ ఉంది, ఇక్కడ రోలో లేదు, కాలంలో లేదు. సో 5కి మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 5 ఇప్పుడే రాయకూడదు. 6, 7, 8, 9 మనం ఇప్పుడు 2 టైమ్స్ చెక్ చేసాము. ఇంకా వేరే నంబర్స్ ఏం ఫిల్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఇంకా పూర్తి చేయకూడదండి, వదిలేసేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఏమన్నా నంబర్స్ పూర్తి చేసినప్పుడు మనకు దాని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి అప్పుడు పూర్తి చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 1, 2, 3, 4 బాక్సెస్ అయిపోయినాయి. ఇప్పుడు 5th బాక్స్ చూద్దాం. 5th బాక్స్లో మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ అండి. 1 to 9 చెక్ చేసుకుంటూ కేవలం ఒక్క ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే రాస్తూ పోవాలి. అవి ఏ నెంబర్స్ వస్తే అవి మాత్రం ఫిల్ చేస్తూ పోతే లాస్ట్కి మనకు పూర్తయిపోతుంది. ఇప్పుడు చూడండి, 1 ఈ బాక్స్లో రాకూడదు. ఈ రోలో ఉండేది ఎఫెక్ట్ అడ్డంగా పడుతుందన్నమాట, కాలంలో ఉండే ఎఫెక్ట్ నిలువుగా పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ రోలో 1 ఉంది కాబట్టి ఈ బాక్స్లో రాదు, ఈ బాక్స్లో రాదు. నిలువుగా 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో మనకు 1కి ఈ 4 బాక్సెస్ రాదన్నమాట. ఇంకా రిమైనింగ్ ఈ 2 బాక్సెస్ చెక్ చేద్దాం. ఇక్కడ 1 రో వైజు రావచ్చు, కాలం వైజు రావచ్చు. ఇక్కడ కూడా రో వైజు లేదు, కాలం వైజు లేదు కాబట్టి 1 రాయడానికి మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడే రాయకూడదు 1. నెక్స్ట్ 2 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 3కి ఈ బాక్స్ ఎలిజిబుల్ ఉందంటే, ఎందుకంటే రోలో 3 లేదు, కాలంలో 3 లేదు. మరి ఇక్కడ రోలో 3 లేదు, కాలంలో 3 లేదు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 ఆల్రెడీ ఇచ్చేసినారు, 5 ఇచ్చేసారు. 6కి ఈ బాక్స్ 6 రోలోనూ 6 లేదు, కాలంలోనూ 6 లేదు. సో ఒక ఛాన్స్ వచ్చింది. ఈ బాక్స్ రోలోనూ 6 లేదు, కాలంలోనూ 6 లేదు. సో 2 ఛాన్స్లు వచ్చాయి. మోర్ దాన్ ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం 6 ఇప్పుడే రాయకూడదు. 7 రోలో ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు, ఇక్కడ 7 రాదు. నెక్స్ట్ ఇక్కడ 7 ఇక్కడ లేదు. సో రోలో లేదు, కాలంలో లేదు. సో ఒక ఛాన్స్. మళ్ళీ 7 ఇక్కడ చెక్ చేద్దాం. రోలో లేదు, కాలంలో లేదు. సో 7 ఇక్కడ కూడా రావచ్చు. మోర్ దాన్ ఒక ఛాన్స్ వచ్చింది కాబట్టి 7 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 8 ఇక్కడ చూద్దాం. కాలంలో 8 ఉందండి, సో ఇక్కడ రాదు. ఇక్కడ చెక్ చేద్దాం. రోలో లేదు, కాలంలో లేదు. రోలో కూడా లేదు, కాలంలో కూడా లేదు కాబట్టి 8కి ఇక్కడ వచ్చే ఒక ఛాన్స్ ఉంది, నెంబర్ 1 ఛాన్స్. నెక్స్ట్ ఇక్కడ 8 కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్ రాదు. 8 రోలో, ఇక్కడ రోలో 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 8 ఇక్కడ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఈ రోలో 8 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో మనకి 8కి వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఏంటి,
ఇది, కాబట్టి 8 ఇక్కడ రాసేద్దాం. నెక్స్ట్ 9కి ఈ బాక్స్ చెక్ చేద్దాం. రోలో లేదు, కాలంలో లేదు, సో ఒక ఛాన్స్. ఇక్కడ చూడండి రోలో 9 ఉంది, సో ఇక్కడ రాదు. ఇక్కడ రోలో 9 ఉంది, సో ఇక్కడ రాదు. ఇక్కడ 9 రోలో ఇక్కడ ఉంది, సో ఇక్కడ రాదు. ఇక్కడ కూడా రోలో 9 ఉంది, సో ఇక్కడ రాదు. సో మనకు 9కి వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఏంటి? ఇది. సో దిస్ ఇస్ 9. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేద్దాం ప్రాసెస్. 1 to 9లో 1 మళ్ళీ. సో 1 ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సుల్లో 1 రాదు. ఈ బాక్స్లో రావచ్చు, ఎందుకంటే రోలో లేదు, కాలంలో లేదు. నెక్స్ట్ 1 రోలో లేదు, కాలంలో లేదు. సో 1కి మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 2 వచ్చేసింది ఆల్రెడీ. 3 చూడండి, 3 ఇక్కడ రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ కూడా రోలో లేదు, కాలంలో లేదు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 ఉంది, 5 ఉంది. 6 ఇక్కడ రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ కూడా 6 రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు. సో ఇప్పుడే 6 రాయకూడదు, మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 7 ఈ రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ వస్తుంది. ఇక్కడ రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ వస్తుంది. ఇక్కడ రోలో లేదు, ఇక్కడ లేదు కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కాబట్టి సో టోటల్ 7కి 4 ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని ఇప్పుడే 7 రాయకూడదు. 8 9 ఇంకెంతకంటే ఏం తగ్గదండి, ఎందుకంటే మనం అన్నీ మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసాం కాబట్టి. 1 లేదు కాబట్టి నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేద్దామండి. నెంబర్ 1 ఈ బాక్స్లో ఆల్రెడీ రోలో నెంబర్ 1 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ ఈ రోలో నెంబర్ 1 ఉంది, ఇక్కడ కూడా రాదు. ఇక్కడ రోలోనూ ఉంది, కాలంలోనూ ఉంది, సో ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ ఈ బాక్స్ చెక్ చేద్దామండి. ఇక్కడ రోలోనూ నెంబర్ 1 లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ రోలోనూ లేదు, కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ అండి రోలోనూ నెంబర్ 1 లేదు బట్ కాలంలో ఉంది, సో ఇక్కడ కూడా రాదు. సో నెంబర్ 1 ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. సో దీనికి ఒకే ఒక ఛాన్స్ ఉంది కాబట్టి నెంబర్ 1 ఇక్కడ మాత్రమే వస్తుంది, అక్కడ నెంబర్ 1 రాసేయాలండి. తర్వాత నెంబర్ 2 చూడండి, రోలో ఈ బాక్స్కి రోలోనూ ఉంది 2, కాలంలోనూ ఉంది, సో ఇక్కడ రాదు. ఈ బాక్స్కి రోలోనూ ఉంది, కాలంలో లేదు, కానీ రోలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. ఇక్కడ కాలంలో లేదు కానీ రోలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 రాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రోలో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ రోలోనూ 2 లేదు, కాలంలోనూ 2 లేదు, సో మనకు 2కి లేని వచ్చే ఛాన్స్ కేవలం దీనికి ఒక్కటే ఉంది కాబట్టి ఇక్కడ 2 రాసేద్దాం. నెక్స్ట్ 3 ఆల్రెడీ ఉందండి. నెక్స్ట్ 4కి ఈ బాక్స్లో రాకూడదండి, ఎందుకంటే కాలంలో 4 ఉంది కాబట్టి. ఇక్కడ ఈ బాక్స్ చూద్దాం, ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. నెక్స్ట్ ఇక్కడ రోలోనూ 4 లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో రోలోనూ 4 లేదు, కాలంలోనూ 4 లేదు, సో 4కి 2 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి రాయకూడదండి. నెక్స్ట్ 5 చూద్దాం. 5 ఈ బాక్స్లో రోలో 5 లేదు, కాలంలోనూ 5 లేదు కాబట్టి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది 5 రావడానికి. నెక్స్ట్ ఈ బాక్స్లో చూద్దాం, కాలంలో 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాకూడదు. ఇక్కడ కాలంలో 5 ఉంది కాబట్టి 5 రాయకూడదు. ఈ బాక్స్కి రోలోనూ 5 ఉంది, కాలంలోనూ 5 ఉంది, సో ఇక్కడ రాదు. సో మనకు 5 వచ్చిందనుకో ఒకే ఒక ఛాన్స్ ఏదండి ఇది, కాబట్టి ఇక్కడ 5 రాసేద్దాం. నెక్స్ట్ 6 ఇక్కడ చూడండి, ఈ బాక్స్కి కాలంలో 6 లేదు, రోలో కూడా 6 లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్ కాలంలోనూ లేదు, రోలోనూ లేదు, సో ఇక్కడ కూడా 6 రావచ్చు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 6 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 7 చూద్దాం. 7 ఈ బాక్స్లో రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు, కాలంలోనూ ఉంది కాబట్టి రాదు. ఇక్కడ రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. నెక్స్ట్ ఈ బాక్స్లో రోలోనూ 7 లేదు, కాలంలోనూ 7 లేదు, పైగా మనకు ఒక్క ఛాన్సే ఉంది కాబట్టి 7కు, సో ఇక్కడ 7 రాసేద్దాం. నెక్స్ట్ 8 ఆల్రెడీ ఉందండి, 9 ఉంది,
సో ఇదే ప్రాసెస్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేద్దాం, ఎందుకంటే మనకు గడులు తగ్గాయి కాబట్టి ఏమన్నా ఇంకా 2 ఛాన్సెస్ వచ్చే ఇంకా 2 నెంబర్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందేమో. కాబట్టి మళ్ళీ చెక్ చేద్దాం. 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 వచ్చేసింది, 4 ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఈ కాలంలో ఆల్రెడీ 4 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ 4 ఉందా, ఈ కాలంలో లేదు, రోలోనూ లేదు. సో 4కి మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఇదొక్కటే, కాబట్టి 4 ఇక్కడ రాసేద్దాం. సో 1 2 3 4 5 6 ఇంకా రిమైనింగ్ మనకు రావాల్సిన నెంబర్ 6 ఒక్కటే, ఉన్న గడి కూడా 6 ఒకటే, కంపల్సరీ 6 ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. సో బాక్స్ నెంబర్ 6 కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ బాక్స్ నెంబర్ 7. ఏవి పూర్తవుతాయో అవి మాత్రం చేసుకుంటూ వెళ్దామండి, రానాటివి వదిలేద్దాం, ఎందుకంటే ఇవన్నీ పూర్తి చేశాక ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇప్పుడు బాక్స్ నెంబర్ 7 చూద్దాం. 1 ఆల్రెడీ ఉందండి, 2 ఈ బాక్స్లో రాకూడదు ఎందుకంటే కాలంలో 2 ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్లో 2 రాకూడదు ఎందుకంటే కాలంలో 2 ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్లో కాలంలో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 రాదు. నెక్స్ట్ ఈ బాక్స్లో కాలంలో 2 లేదు, రోలోనూ 2 లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ ఈ బాక్స్లో కాలంలో 2 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. సో మనకు 2 రావడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఇది, కాబట్టి ఇక్కడ 2 రాసేద్దాం. నెక్స్ట్ 3 ఇక్కడ రాకూడదండి ఎందుకంటే ఇక్కడ ఈ కాలంలో 3 ఉంది కాబట్టి ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఈ కాలంలో 3 లేదు, రోలోను 3 లేదు, సో ఇక్కడ 3 వచ్చే ఛాన్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్ చెక్ చేద్దాం. కాలంలోనూ 3 లేదు, రోలోను 3 లేదు, సో 3 రావడానికి మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4కి ఈ బాక్స్లో చెక్ చేద్దాం. ఈ కాలంలో 4 లేదు బట్ రోలో 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. ఈ బాక్స్లో కాలంలోనే 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 రాదు. నెక్స్ట్ ఇక్కడ కాలంలో 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 రాదు. ఇక్కడ చెక్ చేద్దాం. కాలంలోనూ 4 లేదు, రోలోనూ 4 లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ 4 వచ్చేస్తుంది. 4 రావడానికి ఒకే ఒక బాక్స్ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ 4 వచ్చేస్తుందండి. తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. 4 5 6 7 ఇక్కడ ఈ బాక్స్ చెక్ చేద్దాం. ఇందులో కాలంలో 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాదు. ఈ బాక్స్లో కాలంలో 7 లేదు, రోలోనూ 7 లేదు కాబట్టి ఇక్కడ 7 వచ్చే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఈ బాక్స్ చెక్ చేద్దాం. కాలంలో 7 లేదు కానీ రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ 7 రాకూడదు. సో ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. సో 7 రావడానికి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఇదన్నమాట కాబట్టి ఇక్కడ 7 రాసేద్దాం. 8 ఆల్రెడీ ఉంది. 9కి చెక్ చేద్దాం. 9 ఈ కాలంలో 9 లేదు, రోలో కూడా 9 లేదు, సో ఇక్కడ 9 వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ 9 చెక్ చేద్దాం. ఈ కాలంలో ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 9 ఇక్కడ రాకూడదు. సో 9కి మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఏది ఇది కాబట్టి ఇక్కడ 9 రాసేద్దాం. సో ఈ బాక్స్ మొత్తం పూర్తవడానికి మనకు కావాల్సిన ఇంకా ఒకే ఒక నెంబరు 3 కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఇక్కడ 3 వచ్చేస్తుందండి. సో బాక్స్ నెంబర్ 7 కూడా మనకి ఈజీగానే పూర్తయిపోయింది. ఇప్పుడు బాక్స్ నెంబర్ 8 చెక్ చేద్దామండి. సో 1 ఆల్రెడీ ఉంది మనకు, 2 చూద్దాం. ఈ చిన్న గడిలో 2 వస్తుందేమో ట్రై చేద్దాం. 2 రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ 2 వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బాక్స్లో చూద్దాం. 2 ఈ కాలంలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ 2 రాదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ రోలోనూ 2 లేదు, కాలంలోనూ 2 లేదు కాబట్టి ఇక్కడ 2 వచ్చే ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 2 ఇప్పుడే చెక్ చేయని అవసరం లేదు. నెక్స్ట్ 3 ఇక్కడ ఈ కాలంలోనూ లేదు, రోలోనూ లేదు, సో ఇక్కడ 3 రావచ్చు. ఈ బాక్స్లో కాలంలోనూ లేదు, రోలోనూ లేదు, సో ఇక్కడ కూడా 3 రావచ్చు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 ఇక్కడ చూడండి, కాలంలో లేదు బట్ రోలో ఉంది, సో రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాయకూడదు. ఇక్కడ కాలంలో ఉంది, రోలోనూ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. ఇక్కడ కాలంలో లేదు బట్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా 4 రాదు. నెక్స్ట్ ఇక్కడ కాలంలో లేదు, రోలోనూ లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కాలంలో ఉంది కాబట్టి 4 ఇక్కడ రాదు, ఇక్కడ లేదు.
నెక్స్ట్ ఈ బాక్స్ కాలంలో 4 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ రోలో 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో మనం 4 రాయడానికి వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఏదండి, ఇది. కాబట్టి 4 ఇక్కడ వస్తుంది. ఓకేనా, 5 అయిపోయింది. 6 కూడా మరి ప్రతి బాక్స్ చెక్ చేద్దామండి. 6 ఇక్కడ కాలంలోనూ లేదు, రోలో లేదు, సో ఇక్కడ రావచ్చు. 6 ఇక్కడ కాలంలో లేదు, రోలో లేదు, ఇక్కడ రావచ్చు. మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 6 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 7 ఇక్కడ చూడండి, రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ రోలో 7 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ కాలంలో లేదు, రోలో లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ నెక్స్ట్ కాలంలో లేదు, రోలో లేదు, సో ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 7 ఇప్పుడే మనము రాయకూడదు. నెక్స్ట్ 8 ఇక్కడ రాకూడదండి, ఎందుకంటే కాలంలో 8 వచ్చింది కాబట్టి, సో ఈ బాక్స్ రాదు. ఈ బాక్స్ కాలంలో 8 లేదు, రోలోనూ 8 లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ కాలంలో 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ కాలంలో లేదు, రోలోనూ లేదు, సో ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది. సో మనకు మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 8 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 9 ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ 9 ఈ రోలో కాలంలో లేదు, రోలో లేదు, సో 9 ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ రోలోనూ 9 లేదు, కాలంలోనూ లేదు, ఇక్కడ కూడా రావచ్చు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 9 ఇప్పుడే రాయకూడదు. సో మనం మొత్తం ప్రాసెస్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినా కూడా ఇప్పుడిప్పుడే రావు కాబట్టి మనం నెక్స్ట్ బాక్స్కి వెళ్దామా. నెక్స్ట్ 9th బాక్స్ అంటే పెద్దగా ఎక్కువ నెంబర్స్ రాలేదు కాబట్టి మనకు సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ వస్తుందండి. అందుకనే నేను నెక్స్ట్ బాక్స్ ఫుల్ చేసేసి తర్వాత మళ్ళీ మొదటి నుంచి వద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ అవుతాయి. తర్వాత ఇక్కడ చూద్దాం, 1 లేదు, సో 1 ఈ బాక్స్లో రాకూడదు ఎందుకంటే కాలంలో ఉంది. ఈ బాక్స్లో కూడా రాకూడదు, కాలంలోనూ ఉంది, రోలోనూ ఉంది. ఈ బాక్స్లో రాకూడదు, కాలంలోనూ ఉంది, కాలంలో ఉంది, రోలో లేదు. కాబట్టి ఈ బాక్స్ లేదు, ఈ బాక్స్ లేదు, ఈ బాక్స్ లేదు. ఈ బాక్స్ చెక్ చేద్దాం, రోలో 1 ఉంది కాబట్టి ఇక్కడ రాకూడదు. సో ఇంకా ఇక్కడ చూద్దాం, రోలోనూ 1 లేదు, కాలంలోనూ 1 లేదు, కాబట్టి ఖచ్చితంగా 1 ఇక్కడే వస్తుంది. నెక్స్ట్ 2 చూద్దాం. 2 ఈ బాక్స్లో రాకూడదండి, కాలంలో ఉంది. ఇక్కడ కూడా రాకూడదండి, కాలంలో ఉంది. ఇక్కడ కూడా రాకూడదండి, కాలంలో ఉంది. ఇక్కడ చూద్దాం, రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, కాబట్టి ఇక్కడ 2 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో 1 2 3 4 5. నెక్స్ట్ 6 ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉందండి. ఇక్కడ 6 రోలో ఉంది కాబట్టి ఇక్కడ రాదు, ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మోర్ దాన్ 1 ఛాన్స్ ఉంది కాబట్టి 6 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 7 ఆల్రెడీ ఉందండి. నెక్స్ట్ 8 చూద్దాం. 8 ఈ బాక్స్లో రావచ్చండి, ఎందుకంటే రోలోనూ లేదు, కాలంలోనూ లేదు. ఇక్కడ చూద్దాం, రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ కూడా 8 రావచ్చు. సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి మనం 8 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 9 ఈ బాక్స్లో రాకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ రోలో 9 ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్ చెక్ చేద్దాం, ఇక్కడ రోలో లేదు, 9 కాలంలో కూడా లేదు, సో 9 ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, రోలోనూ 9 లేదు, కాలంలోనూ 9 లేదు, సో 9 రావడానికి మనకు 2 ఛాన్స్లు వచ్చాయి కాబట్టి 9 ఇప్పుడే రాయకూడదు. మళ్ళీ ఒకసారి ఈ నెంబర్స్ మళ్ళీ చెక్ చేద్దామండి, ఇక్కడ ఏమైనా పూర్తవుతాయేమో. సో 1 2 3 4 5. 6కి 2 ఛాన్సెస్ ఉన్నాయి, 7 ఆల్రెడీ వచ్చేసింది, 8 కూడా 2 ఛాన్సెస్ ఉన్నాయి, 9 కూడా ఈ 2 ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఇది ఇంతకంటే ఎక్కువ పూర్తవ్వదు. రిమైనింగ్ అన్నీ చేస్తూ ఉంటే ఇది ఆటోమేటిక్గా మళ్ళీ పూర్తవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి సేమ్ ఇదే ప్రాసెస్ రిపీట్ చేద్దామండి. ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ ఫిల్ చేసాం కాబట్టి దాని ఎఫెక్ట్ వీటి మీద ఉంటుంది. సో ఇవి వస్తాయేమో ట్రై చేద్దాం. 1 ఈ 2 బాక్సుల్లో రాదు,
1 ఈ రెండు బాక్సుల్లో రాదు, 1 ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఎందుకంటే రోలోనూ లేవు, కాలంలోనూ లేవు. నెక్స్ట్ 2 ఇక్కడ రాదు, ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి, ఈ రెండిట్లోనూ రాదు, ఆల్రెడీ ఉంది కాబట్టి, ఇక్కడ కూడా రాదు, ఆల్రెడీ ఉంది కాబట్టి, ఈ బాక్స్ చూడండి, రోలోనూ 2 లేదు, కాలంలోనూ 2 లేదు, సో ఇక్కడ 2 వస్తుంది. నెక్స్ట్ 3 ఇక్కడ రెండు గళ్ళలోనూ రావచ్చు, ఇక్కడ రెండు గళ్ళలో రాకూడదండి, ఆల్రెడీ 3 ఉంది, సో ఇక్కడ కూడా రాకూడదు, ఆల్రెడీ 3 ఉంది. సో మనకు 3కి 2 ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడే 3 పూర్తి చేయకూడదు. నెక్స్ట్ 4 ఈ రెండు గళ్ళలో రాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఈ గళ్ళలో కూడా రాకూడదండి, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఈ గడిలో కూడా రాకూడదండి, ఇక్కడ 4 ఉంది. ఈ గడి చెక్ చేయండి, చూడండి ఇక్కడ రోలోనూ 4 లేదు, కాలంలోనూ 4 లేదు, సో కంపల్సరీ 4 ఇక్కడే వస్తుంది. ఒక్క ఛాన్సే ఉంది, సో ఇది లేదు, ఇది లేదు కాబట్టి. నెక్స్ట్ 5 అయిపోయింది. 6 ఈ రెండు గళ్ళల్లో రాకూడదండి, ఆల్రెడీ 6 ఉంది. ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది 6 రావడానికి. ఇక్కడ చూడండి, రోలో 6 ఉంది కాబట్టి ఇక్కడ రాదు, సో 6 రావడానికి మనకున్న ఒకే ఒక ఛాన్స్ ఇది, కాబట్టి ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ 7 ఈ బాక్స్లో రావచ్చండి, ఎందుకంటే కాలంలో లేదు, రోలో లేదు. ఇక్కడ కూడా రావచ్చండి, కాలంలో లేదు, రోలో లేదు, సో మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 7 ఇప్పుడే ట్రై చేయకూడదు. సో 8 అయిపోయింది, 9 అయిపోయింది. ఇదే ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేద్దామండి, ఇంకా ఏమన్నా వస్తాయేమో, ఎందుకంటే మనకు ఆల్రెడీ 3 నెంబర్స్ వచ్చాయి కాబట్టి. సో మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నెంబర్ 1 ఈ బాక్స్లో రాకూడదండి, రోలో వచ్చింది కాబట్టి. 1 ఇక్కడ కూడా రాకూడదు, రోలో వచ్చింది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రోలోనూ 1 లేదు, ఈ కాలంలోనూ 1 లేదు, సో 1 ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. సో 1 2. నెక్స్ట్ 3 ఇక్కడ రాకూడదండి, రావచ్చు, కాలంలో లేదు, రోలో లేదు. నెక్స్ట్ ఇక్కడ కూడా రావచ్చు, కాలంలో లేదు, రోలో లేదు. సో 3కి మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 5 6 7 చూద్దాం. 7 కూడా ఈ బాక్స్లో రావచ్చు, రోలో లేదు, కాలంలో లేదు కాబట్టి. మళ్ళీ నెక్స్ట్ 7 ఇక్కడ కూడా రావచ్చు, ఎందుకంటే రోలో లేదు, కాలంలో లేదు. సో 3కి 7కి మోర్ దాన్ 1 ఛాన్స్ ఉంది కాబట్టి ఆ రెండు ఇప్పుడే రాయకూడదండి, పక్కన పెడదాం. నెక్స్ట్ ఈ బాక్స్కి వద్దాం. ఇప్పుడు మళ్ళీ 4th బాక్స్ చూద్దామండి. ఇందులో ఆల్రెడీ 1 వచ్చేసింది, 2 వచ్చేసింది, 3 చెక్ చేద్దాం. 3 ఈ బాక్స్లో అడ్డంలో లేదు, నిలువులో లేదు కాబట్టి ఇక్కడ రావచ్చు. ఇక్కడ 3 అడ్డంలో లేదు, నిలువులో లేదు కాబట్టి ఇక్కడ కూడా రావచ్చు. నెక్స్ట్ 3 ఇక్కడ రోలో ఉంది, కాలంలో లేదు కాబట్టి ఇక్కడ రాకూడదు. సో 3కి 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాయకూడదు. నెక్స్ట్ 4 చూద్దాం. 4 ఈ బాక్స్లో రాకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఈ బాక్స్లో చూద్దాం. ఇక్కడ 4 లేదు కాబట్టి రోలో 4 రావచ్చు, కాలంలో కూడా లేదు కాబట్టి ఇక్కడ 4 రావచ్చు, సో ఇదొక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 4 ఈ బాక్స్లో రాకూడదండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ 4 ఉంది కాబట్టి. సో 4కి మనకు వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఇదొక్కటే కాబట్టి 4 ఇక్కడ రాసేయాలి. మళ్ళీ మిగతా నెంబర్స్ చెక్ చేద్దాం. 1 2 3 4 5 ఇక్కడ ఈ రోలో 5 ఉంది కాబట్టి ఇక్కడ రాకూడదండి. సో నెక్స్ట్ ఇక్కడ ఈ రోలోనూ లేదు, ఈ కాలంలోనూ లేదు, సో 5కి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఇదొకటే, సో 5. సో ఇంకా ఈ బాక్స్ మొత్తం పూర్తవ్వడానికి మనకు కావాల్సిన ఒకే ఒక నెంబరు 3 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 3 వచ్చేస్తుందండి. సో 4th బాక్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా 5th బాక్స్ చూద్దాం. 1 లేదు కాబట్టి 1 ట్రై చేద్దాం. 1 ఇక్కడ రాకూడదండి, ఈ రోలో ఉంది. 1 ఇక్కడ కూడా రాకూడదు, ఈ రోలో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ 1 ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, సో 1 ఇక్కడ రావచ్చు, బట్ చూద్దాం, ఇది చూసి తర్వాత చేద్దాం. తర్వాత ఇక్కడ చూడండి, ఈ కాలంలో 1 ఉంది కాబట్టి ఇక్కడ 1 రాకూడదు. సో మనకు 1 వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఇదొకటే కాబట్టి 1 ఇక్కడ రాసేయాలి. నెక్స్ట్ 2 ఉంది. 3 చూద్దాం. 3 ఇక్కడ
రోలోనూ లేదు, కాలంలోనూ లేదు కాబట్టి ఇక్కడ 3 రావచ్చు, బట్ రాయకూడదు. చూద్దాం. నెక్స్ట్ 3 ఇక్కడ కాలంలోనూ లేదు, రోలోనూ కూడా లేదు కాబట్టి 3 ఇక్కడ కూడా రావచ్చు. కాబట్టి 3కి 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే రాయకూడదు. నెక్స్ట్ 4 ఉంది, 5 ఉంది, 6 ఇక్కడ ఈ కాలంలోనూ లేదు, ఈ రోలో కూడా లేదు కాబట్టి 6 ఇక్కడ రావచ్చండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం. 6 ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు కాబట్టి 6 ఇక్కడ కూడా రావచ్చు. కాబట్టి 6 ఇప్పుడే రాయకూడదు, మోర్ దాన్ 1 ఛాన్స్ వచ్చింది కాబట్టి. నెక్స్ట్ 7 చూద్దామండి. 7 ఇక్కడ రాకూడదు ఎందుకంటే ఈ రోలో ఆల్రెడీ 7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 7 రాకూడదు ఎందుకంటే ఈ రోలో 7 ఉంది. నెక్స్ట్ ఇక్కడ సో రోలోనూ 7 లేదు, కాలంలోనూ 7 లేదు, మనకున్న ఒకే ఒక ఛాన్స్ 7 రావడానికి ఇది ఒక్కటే కాబట్టి 7 ఇక్కడ రాసేద్దాం. నెక్స్ట్ 8 ఆల్రెడీ ఉంది, 9 ఆల్రెడీ ఉంది. ఈ ప్రాసెస్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేద్దామండి. ఇవి 2 బాక్సెస్ ఏమైనా ఫిల్ అవుతాయేమో చూద్దాం. సో 1 2 3 ఇక్కడ ఈ కాలంలోనూ లేదు, రోలో లేదు, ఇక్కడ కూడా రావచ్చు. 3 ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, రోలో లేదు, 3 ఇక్కడ కూడా రావచ్చు. సో 2 ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి 3 ఇప్పుడే రాయకూడదు. 4 5 6 కూడా ఈ కాలంలోనూ లేదు, రోలో లేదు, సో 6 ఇక్కడ రావచ్చు. 6 ఇక్కడ కూడా రోలోనూ కాలంలోనూ లేదు, రోలో లేదు. సో 6కు 3కు 2 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఏ గడిలో 3 ఏ గడిలో 6 వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఇది ఇప్పుడు ఫిల్ చేయకూడదండి. మళ్ళీ ఇక్కడ ఫిల్ చేస్తే దీని ఎఫెక్ట్ దీని మీద పడుతుంది కాబట్టి అప్పుడు పూర్తవుతాయి. సో ఇప్పుడే వద్దు. 5 అయిపోయింది, 6 కంప్లీట్ అయిపోయింది, 7 అయిపోయింది, 8 చూద్దాం. 8లో 1 ఆల్రెడీ వచ్చేసింది. 2 చూద్దామండి. 2 ఈ కాలంలో రాకూడదు ఎందుకంటే 2 ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 రాకూడదు ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది. నెక్స్ట్ 2 ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు. సో ఒక ఛాన్స్ ఉంది 2కి, ఇక్కడ గుర్తుపెట్టుకుందాం, రాయకూడదు. 2 ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఈ బాక్స్లో చూద్దాం. 2 ఈ బాక్స్లో రాకూడదండి ఎందుకంటే కాలంలోనూ ఉంది, రోలోనూ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ రోలో 2 ఉంది కాబట్టి ఇక్కడ రాదు. నెక్స్ట్ ఇక్కడ ఈ రోలో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో మనకు 2 రాయడానికి వచ్చిన ఒకే ఒక ఛాన్స్ ఇదొక్కటే కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 2 వస్తుందండి. నెక్స్ట్ 3 ఇక్కడ చూద్దాం. ఈ కాలంలోనూ లేదు, రోలో లేదు, సో ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. 3 ఇక్కడ చూద్దాం. కాలంలోనూ లేదు, రోలో కూడా లేదు, సో 3కి 2 ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి 3 ఇప్పుడే రాదు. నెక్స్ట్ 4 అయిపోయింది, 5 అయిపోయింది. 6 చూద్దాం. 6 ఇక్కడ రోలోనూ లేదు, కాలంలోనూ లేదు, సో ఇక్కడ 6 రావచ్చు. ఇక్కడ 6 కాలంలో ఉంది కాబట్టి ఇక్కడ 6 రాదు. నెక్స్ట్ ఇక్కడ కాలంలో 6 ఉంది కాబట్టి 6 ఇక్కడ కూడా రాదు. ఈ కాలంలో ఇక్కడ కూడా 6 ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా 6 రాదు. సో ఇక్కడ చూద్దాం. ఈ కాలంలో 6 లేదు, రోలో 6 లేదు, సో 6కి 2 ఛాన్సెస్ వచ్చాయండి, ఇది కాబట్టి 6 ఇప్పుడే రాదు. నెక్స్ట్ 7 చూద్దాం. 7 ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు ఎందుకంటే ఇక్కడ 7 ఉంది, దీని ఎఫెక్ట్ రెండింటి మీద పడుతుంది కాబట్టి రాదు. నెక్స్ట్ ఇక్కడ 7 చూద్దాం. ఈ రోలో ఆల్రెడీ 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 7 రాదు. మరి 7 ఇక్కడ వస్తుందా అంటే ఈ కాలంలోనూ లేదు, రోలో లేదు కాబట్టి 7కి ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ బాక్స్లో ఆల్రెడీ ఈ కాలంలో 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాదు. సో 7కి మనకు ఒకే ఛాన్స్ వచ్చింది, అది ఇది కాబట్టి ఇక్కడ 7 రాసేద్దాం. నెక్స్ట్ 8 ఇక్కడ రాకూడదండి ఎందుకంటే కాలంలో 8 ఉంది. ఇక్కడ కాలంలో లేదు, రోలో లేదు కాబట్టి ఇక్కడ 8 వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 8 ఇక్కడ చూద్దాం. ఈ కాలంలో లేదు, రోలో లేదు, సో 8కి 2 ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి 8 ఇంకా రాయకూడదు. నెక్స్ట్ 9 చూద్దాం. 9 ఇక్కడ రాకూడదండి, రోలోనూ ఉంది, కాలంలోనూ ఉంది. 9 ఇక్కడ రాకూడదు, రోలో ఉంది కాబట్టి నెక్స్ట్ 9 ఇక్కడ రావచ్చు ఎందుకంటే రోలో లేదు, కాలంలో లేదు, సో 9 ఇక్కడ రాద్దాం. రాయకూడదు ఇప్పుడే, ఇంకొకటి బాక్స్ చెక్ చేసి మళ్ళీ రాయాలండి. సో ఇక్కడ చూద్దాం. 9 రోలో లేదు బట్ కాలంలో ఉంది. సో మనకు 9కి వచ్చిన ఒకే ఒక గడి ఇదన్నమాట. సో ఇక్కడ 9 రాసేయాలి.
నెక్స్ట్ 1 2 మళ్ళీ చెక్ చేద్దాం. 1 2 3 రాలేదు. 3 ఇక్కడ రావచ్చా? రావచ్చండి, ఎందుకంటే ఇక్కడ 3 లేదు, రోలో లేదు, కాలంలో లేదు. ఇక్కడ కూడా రావచ్చు, కాబట్టి 2 ఛాన్సెస్ ఉన్నాయి, రాయకూడదు. ఇక్కడ రాకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ 4 5 6 చూద్దాం. 6 కూడా ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది, ఇక్కడ లేదండి, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది. ఇక్కడ కూడా ఒక ఛాన్స్ ఉంది, 2 ఛాన్సులు ఉన్నాయి కాబట్టి 6 రాయకూడదు. 7 ఆల్రెడీ వచ్చేసింది. 8 చూద్దాం. 8 ఇక్కడ రాకూడదండి, ఎందుకంటే ఈ కాలంలో 8 ఉంది. ఇక్కడ 8 రావచ్చు, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. ఇక్కడ 8 ఈ రోలో కూడా 8 ఉంది కాబట్టి ఇక్కడ రాదండి. సో 8కి ఒకే ఒక ఛాన్స్ ఉంది, అది ఇది, కాబట్టి ఇక్కడ 8 రాసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 9 ఆల్రెడీ వచ్చేసింది. మళ్ళీ రిపీట్ చేద్దాం ఇదే ప్రాసెస్. 1 2 3 అండి. 3 చూడండి, ఈ బాక్స్లో రాకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ రోలో 3 ఉంది. సో 3కి ఉన్న ఒకే ఒక ఛాన్స్ ఇదన్నమాట. సో 3 ఇక్కడ రాసేసాం. ఇంకా రిమైనింగ్ నెంబర్ ఆటోమేటిక్గా ఇక్కడ లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇందులో వచ్చేస్తుందండి. సో ఇక్కడ 1 2 3 4 5 6 రాలేదు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 6 వస్తుంది. సో ఈ గడి కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. ఇవన్నీ పూర్తయితే ఇవి ఈజీ అయిపోతాయి అన్నమాట, అందుకనే సుడోకు పూర్తి చేసే కొద్దీ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ 1 2 3 4 5 6 చూద్దాం. 6 ఈ గడిలో రాకూడదండి, ఎందుకంటే రావచ్చండి, ఎందుకంటే ఇక్కడ 6 లేదు కాబట్టి, ఆ రోలో లేదు, కాలంలో లేదు, ఒక ఛాన్స్ ఉంది. సో 6 ఇక్కడ రాకూడదు, ఎందుకంటే ఈ రోలో 6 ఉంది. ఇక్కడ కూడా 6 రాకూడదు, ఎందుకంటే ఈ రోలో 6 ఉంది కాబట్టి. సో 6కు ఉన్న ఒకే ఒక ఛాన్సు ఇదన్నమాట. సో 6 వచ్చేస్తుంది. 6 7 8 చూడండి, ఈ రోలో రాకూడదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి. సో ఇక్కడ రాదు. ఇంకా రిమైనింగ్ ఉన్న ఒకే ఛాన్సు ఇదన్నమాట. సో ఇక్కడ 8 వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ మనకు రావాల్సిన నెంబర్ 9 ఒకటే, ఉన్న గడి కూడా ఒకటే కాబట్టి 9. ఇది కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వద్దాం. ఇంకా ఈ 2 బాక్సులు పూర్తవలేదండి. సో ఈ బాక్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. 1 2 3 కావాలి. 3 మనకి ఈ బాక్స్లో రాకూడదండి, ఎందుకంటే కాలం వైజ్లో ఇక్కడ 3 వచ్చింది కాబట్టి. సో రిమైనింగ్ ఉన్న ఒకే ఒక బాక్స్ ఇది ఒకటే కాబట్టి ఇక్కడ 3 వస్తుంది. నెక్స్ట్ 3 4 5 6 7 మనకు రావాల్సిన ఇంకొకే ఒక నెంబర్ 7 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 7 వచ్చేస్తుందండి. నెక్స్ట్ అది కూడా పూర్తయిపోయింది. ఇంకా చివరిగా ఒక్క బాక్స్ ఉంది, దీన్ని చూద్దాం. 1 2 3 కావాలి. 3 మనకు ఈ బాక్స్లో రాకూడదండి, ఎందుకంటే కాలం వైజ్ 3 ఉంది కాబట్టి మనకి రిమైనింగ్ 3 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4 5 6 ఇంకా రావాల్సిన ఒకే ఒక నంబరు 6 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా 6 వస్తుంది. చూడండి, మొత్తం సుడోకు మొత్తం పూర్తయిపోయింది. ఎక్కడ కూడా నంబర్స్ రిపీట్ అవ్వలేదు. రో వైజ్లో కానీ, కాలం వైజ్లో కానీ, బాక్స్ వైజ్లో కానీ ఎక్కడ కూడా రిపీట్ అవ్వలేదు. కావాలంటే చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 బాక్స్ వైజ్ రాలేదు. 1 2 3 4 5 6 7 8 9 రో వైజ్ కూడా రాలేదు. అలాగే 1 2 3 4 5 6 7 8 9 కాలం వైజ్ కూడా రాలేదు. అలాగే ప్రతి బాక్స్లోనూ రాలేదండి. మనకు తప్పు పోయింది అని ఎలా తెలుస్తుంది అంటే, ఎక్కడన్నా ఒక బాక్స్లో కానీ, రో వైజ్లో కానీ, కాలం వైజ్లో కానీ రిపీట్ అయిందంటే సుడోకు తప్పుపోయింది అని అర్థం. మళ్ళీ ట్రై చేయాలి. సో సుడోకు పూర్తి చేయడానికి కేవలం సింపుల్ టెక్నిక్ ఏమంటే, ఒక బాక్స్ని తీసుకోండి, అన్నీ తీసుకోవద్దండి, కేవలం ఒక బాక్స్ని తీసుకోండి, పెద్ద బాక్స్ని. అందులో ప్రతి చిన్న బాక్స్కు రో వైజ్, కాలం వైజ్ చెక్ చేయండి. ఆ నంబర్స్ వచ్చాయంటే రాయకూడదు, రాలేదంటే ఎన్ని ఛాన్సెస్కి రాలేదో చూసుకోవాలి, ఎన్ని బాక్సులకి రాలేదో చూసుకోవాలి. కేవలం ఒక్క బాక్స్కి మాత్రమే రాలేదంటే అది అక్కడ రాసేయాలి. అంతేనండి. ఇలా రౌండ్గా ట్రై చేస్తూ ఉంటే పూర్తయిపోతుంది. నాకు ఒక మేడం క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో కావాలని అడిగారని అందుకని ఇది ఇలా చేశానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మరియు సుడోకు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి, మీ స్నేహితుల్లో కానీ, మీ బంధువుల్లో కానీ ఎవరికైనా. మరియు జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట ప్రతి ఆదివారం సుడోకుని ఇలాగే పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను.
కాబట్టి జయసాయి అనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆన్సర్స్ చూసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ టెక్నిక్ని యూజ్ చేసి మీరు ట్రై చేయండి. రాకపోతే అప్పుడు సమాధానాలు చూసుకోండి. ధన్యవాదములు.